ఓం గణాధిపతయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్టు 17వ తారీఖున జరుగుతుంది. అంటే ఆగస్టు 17 వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు. బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెల ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది. గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ 21 వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది. పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట. ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది. అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ 21వ తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. దాని తర్వాత శని వచ్చేసి వక్రిగతిలో మిన్న రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం, రాహు కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్ర సంచారం, కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకి లగ్నంలోనే రాహు సంచారము, సప్తమంలో కేతు సంచారము, ద్వితీయ కుటుంబ స్థానంలో శని సంచారము అందులో వక్రీగతిలో ఉండడము, పంచమ స్థానంలో గురు శుక్రుల సంచారము అండ్ షష్ఠ స్థానంకి వచ్చేసరికి రవి బుధుల సంచారము, బుధుడు వచ్చేసి వక్రీగతిలో ఉంటారు. అండ్ మనకి అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారము. ఇది గ్రహ గోచారం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వాళ్ళు ఈ నెలంతా కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ విషయంలో అంటే వీళ్ళు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవ్ చేస్తున్న వాళ్ళంటే కార్లలో కానివ్వండి, బైక్స్ పైన వెళ్లే వాళ్ళు కానివ్వండి, కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజ సంచారము అండ్ అష్టమాధిపతి వచ్చేసి ఇక్కడ షష్ఠ స్థానంలో సప్తమాధిపతితో కలిసి ఉండడం ఏంటంటే కొద్దిపాటిగా సడన్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లగ్నంలో రాహు సంచారం కూడా అంత ఫేవరబుల్ కాదు. కాబట్టి ఈ ఫిజికల్ డ్యామేజ్ అంటే బాడీకి ఫిజికల్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఈ నెలంతా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. షష్ఠ స్థానంలో రవి బుధుల సంచారం కూడా ఏంటంటే కొద్దిపాటిగా తండ్రితోటి విభేదాలు, ఒకవేళ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటే గనక, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే గనక మీ మేనేజర్స్ తోటి కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడము ఇలాంటివి మనకి కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందువల్ల అంటే ఇక్కడ పంచమాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో వక్రిగతిలో ఉండి సప్తమాధిపతితో కలిసి ఉండడం ఏంటంటే మీరు ఏవైనా ట్రాన్సాక్షన్స్, పేపర్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేస్తున్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేస్తున్నా ఆ విషయంలో కొద్దిపాటిగా లోపాలు జరిగే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎవరికి కూడా నమ్మి అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి. వీలైనంత మట్టుకు దాన్ని అవాయిడ్ చేసుకున్నట్లయితే మంచిది. పంచమ స్థానంలో గురు శుక్రుల యుద్ధి జరిగి దానిపైన రాహు యొక్క దృష్టి పడడం వల్ల ఏమవుతుందంటే మీకు పరస్త్రీల పట్ల ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. భార్యాభర్తల మధ్య దీని వల్ల మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత మటుకు థర్డ్ పార్టీస్ ని ఎంకరేజ్ చేయకుండా మీ రిలేషన్షిప్ ని మీ భార్యాభర్తలతోటి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎందువల్ల అంటే పంచమ స్థానంలో శుక్రు సంచారము అంత కూడా కొద్దిపాటిగా లవ్ అండ్ రొమాన్స్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయ వాక్స్థాన కుటుంబ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది. అందులో వక్రిగతిలో ఉంటాడు. కాబట్టి మీకు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్సెస్ అంటే ఆర్థికంగా మీరు ఏదైతే లబ్ధి పొందాలని అనుకుంటున్నారో ఆ విషయంలో కొంచెం డిలేస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మీకు కంప్లీట్ గా ఏలాంటి శని ప్రభావం కూడా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఇంకా కొంతకాలం వరకు మీకు ఇది కొద్దిగా చికాకు పెట్టే పరిస్థితిగానే చెప్పొచ్చు. కుటుంబ వాతావరణంలో కూడా కొంచెం చికాకులు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎంతైతే ఎక్కువ ఫోకస్ మీ కెరియర్ పైన పెడుతూ ఉంటారో, లేకపోతే మీరు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ ఏవైతే పెట్టుకుంటూ ఉంటారో దాని వల్ల మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. గురు సంచారం ఫేవరబుల్ గా ఉంది కాబట్టి పంచమ స్థానంలో గురుడు భాగ్యం పైన దృష్టి పడుతుంది, లగ్నం పైన దృష్టి పడుతుంది. కాబట్టి ఆ విషయంలో మీకు గురు బలము బాగుంది అని చెప్పుకోవడానికి కూడా మనకి ఆస్కారం ఉంది. కాబట్టి గురు బలాన్ని ఎక్కువ మట్టుకు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి.
గురువుల పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ చూపిస్తుండండి. ఫీమేల్ ఎవరైతే ఆడవాళ్ళు గురువు రూపంగా మీరు ఎవరైతే భావిస్తారో వాళ్ళ పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ చూయించే ప్రయత్నం చేసుకోండి. ఆఫీస్ లో ఫీమేల్స్ ఎవరైనా కొలీగ్స్ ఉంటే గనక వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే వాళ్ళకి ఒక గుడ్ గైడెన్స్ ఇచ్చే మార్గంలో ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కేర్ఫుల్ గా మీరు ఉండాల్సింది ఎక్కడంటే పేపర్ డాక్యుమెంటేషన్స్ ఏవైనా సంతకాలు చేసే విషయంలో ఉంటే కనుక అక్కడ కేర్ఫుల్ గా ఉండండి. అండ్ కుంభరాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండి డ్రైవ్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేదు. మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే అష్టమంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి మీరు క్రమం తప్పకుండా ఈ నెలంతా కూడా వీలు కుదిరితే ప్రతి రోజు కూడా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విజిట్ చేయడము, ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లేకపోతే గనక కనీసం ఎక్కడైనా సర్పదేవతల టెంపుల్స్ ఉన్నా సరే, మనకి నార్మల్ గా దేవాలయాల్లో సర్పదేవతల జంటనాగులు ఉంటాయి కాబట్టి అక్కడికి విజిట్ చేసి ఒక 5 ప్రదక్షిణాలు చేసుకున్నా కూడా మీకు కుజుడి యొక్క ఎఫెక్ట్స్ తగ్గుతుంది. ఓం శరవణ భవాయ నమః అనే ఈ మంత్రాన్ని గనక మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఒక 21 సార్లు మీరు మనసులో అనుకొని మీరు ఇంట్లో నుంచి బయట పెట్టినా కూడా మీకు ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా, యాక్సిడెంట్స్ అవ్వకుండా మిమ్మల్ని ఈ మంత్రం మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి.